వర్కౌట్ అయింది ఈ మధ్య బీసీ. సో అయితే రాష్ట్రంలో బీసీ చర్చ బాగా జరుగుతుంది. సో ఈ ఎఫెక్ట్ ఈ ఎన్నికల మీద పడిందని చెప్తారు. అంటే ఓటర్లు పోలరైజ్ అయ్యారు. బీసీ నాన్ బీసీ పోలరైజేషన్ మనకు ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మనకు కనబడుతుంది క్లియర్ గా. సో కరీంనగర్ గ్రాడ్యుయేట్ సంబంధించి 3 మధ్య ప్రధాన పోటీ. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, విద్యా సంస్థల అధినేత. బీజేపీ నుంచి అంజిరెడ్డి. 3వది ప్రసన్న హరికృష్ణ. అయితే ప్రసన్న హరికృష్ణ ఎవరి సపోర్ట్ లేకుండానే ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి ఇక్కడి వరకు రావడం అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఆయన చూస్తే గనక నాకు తెలిసి ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్ లో ప్రసన్న హరికృష్ణ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి అనేక ఫ్యాక్టర్స్ తోడయ్యాయి. ఒకటి బీసీ వాదం, రెండోది బీఆర్ఎస్ అవుట్ రైట్ గా సపోర్ట్ చేసింది లాస్ట్ 3-4 డేస్ లో. బీఆర్ఎస్ క్యాండిడేట్ పెట్టలేదు. ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నిలబెట్టలేదు. లాస్ట్ టైం తీన్మార్ మల్లన్న మీద రాకేష్ రెడ్డిని పోటీ నిలిపింది కదా, బట్ ఈసారి కేసీఆర్ పోటీ పెట్టలేదు. సో పోటీ పెట్టకపోవడం వల్ల చాలా క్రిటిసిజం ఎదుర్కొంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి మీ ఎందుకు పోటీ పెట్టలేదు, నువ్వు ఫస్ట్ కొడతా అన్నావు కదా, ముందు ఇక్కడ ఎందుకు పోటీ పెట్టలేదు అని. బీజేపీ కూడా అదే. ఎక్కడ పోయింది బీఆర్ఎస్? కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్క అయిపోయాయని వాళ్ళంటే రేవంత్ రెడ్డి వచ్చి బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్క అయిపోయాయని చెప్పారు. సో అంతగా విమర్శలు ఎదుర్కొంది. అయితే లాస్ట్ లో ప్రసన్న హరికృష్ణ వెనుక బీసీ ఓటర్ పోలరైజేషన్ అబ్జర్వ్ చేసిన బీఆర్ఎస్ చాలా జాగ్రత్త పడింది. ఒక విధంగా ఇవాళ ప్రసన్న హరికృష్ణ కనుక గెలిస్తే బీసీ ఓటింగ్ తో పాటు బీఆర్ఎస్ క్యాడర్ కూడా అవుట్రైట్ గా చేశారు. ఎందుకంటే బీఆర్ఎస్ కు ఒక ప్రాబ్లం, కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డి పాలన బాగుంది అని వచ్చినట్టు అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ఇది ఒకటే పోటీ చేస్తుంది గ్రాడ్యుయేట్. టీచర్ పోటీ చేయట్లేదు. ఎందుకు టీచర్ పోటీ చేయట్లేదు? టీచర్ ఎమ్మెల్సీలో పిఆర్టీయూ ఉంటుంది, ప్రోగ్రెసివ్ రికగ్నైజ్ టీచర్స్ యూనియన్. ఇంతకుముందు పంచాయతీరాజ్ టీచర్స్ యూనియన్ అనేవాళ్ళు, ఎక్కువ మంది పంచాయతీరాజ్ టీచర్స్ ఉండేవాళ్ళు. దాని పేరు మార్చారు పిఆర్టీయూగా, ప్రోగ్రెసివ్ రికగ్నైజ్ టీచర్స్ యూనియన్. పిఆర్టీయూ ఎవరు అధికారులు ఉంటే వాళ్ళతో పాటు ఉంటుంది. బీఆర్ఎస్ అధికారులు ఉంటే బీఆర్ఎస్ తోటి, కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ తోటి. సో అందుకని కాంగ్రెస్ క్యాండిడేట్స్ పెట్టలేదు, ఒకటే ఒక చోట గ్రాడ్యుయేట్ లో మాత్రమే పెట్టింది. కానీ బీజేపీ 3 చోట్ల క్యాండిడేట్స్ పెట్టింది. బీఆర్ఎస్ ఒక్క చోట కూడా క్యాండిడేట్ పెట్టలేదు. సో ఇప్పుడు అటువంటి ఎలక్షన్స్ లో ఇక్కడ ఏమైందంటే బీఆర్ఎస్ లాస్ట్ 1 వీక్ లో గ్రహించింది. ఏం గ్రహించింది? ప్రసన్న హరికృష్ణ చాలా గట్టి పోటీ ఇస్తున్నాడు వీళ్ళిద్దరు అభ్యర్థుల మధ్య. ఇప్పుడు మనం ఏ క్యాండిడేట్ లేకుండా పోతే కష్టం. కాంగ్రెస్ గెలిచినా కష్టమే, బీఆర్ఎస్ కి బీజేపీ గెలిచినా కష్టమే. కాంగ్రెస్ గెలిస్తే ఏమంటారు? రేవంత్ రెడ్డి పాలన మీద వ్యతిరేకత లేదు, పాజిటివిటీ ఉంది. వ్యతిరేకత ఉంది అని రోజు మాట్లాడుతున్నారు కదా వీళ్ళు. నెక్స్ట్ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, అది ఇబ్బంది. ఇక రెండవది బీఆర్ఎస్ కు బీజేపీ గెలిస్తే ఏంటంటే బీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ కు ఆల్టర్నేటివ్, బీజేపీ ఆల్టర్నేటివ్ అంటారు. సో అందుకని బీఆర్ఎస్ ఏం చేసిందంటే తెలివిగా లాస్ట్ 4-5 డేస్ లో క్యాడర్ అందరికి కూడా చెప్పేశారు మీరు ప్రసన్న హరికృష్ణకు సపోర్ట్ చేయండి అని చెప్పి. దీనిలో అందరికంటే కీలక పాత్ర పోషించింది ఎవరంటే ఎమ్మెల్సీ కవిత. ఎమ్మెల్సీ కవిత, ఎందుకంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు ఓపెన్ అప్ కాలేదు. కానీ కవిత 4-5 రోజుల క్రితం ఒక విధంగా కవిత గేమ్ చేంజర్ అనుకోవాలి ప్రసన్న హరికృష్ణ విషయంలో. కవితను మనం గేమ్ చేంజర్ అని మనం అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కవిత ఏం చేసిందంటే 4-5 రోజుల క్రితం మన దగ్గర పీసీఆర్ దగ్గర ఒకవేళ విజువల్ ఉంటే ప్లే చేయొచ్చు. 4-5 రోజుల క్రితం మనం అవసరమైతే సందర్భంలో తర్వాత కూడా ప్లే చేద్దాం. 4-5 రోజుల క్రితం ఒక మాట మాట్లాడారు, పీసీఆర్ నోట్ చేసుకోండి, బయట ఉంటే కనుక ప్లే చేయండి. కవిత 4-5 డేస్ బ్యాక్ మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అని చెప్పినప్పుడు నిజామాబాద్ లో ఆమె ఏం చెప్పారంటే కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు గెలవడం మాకు ఇష్టం లేదు, బీసీ బిడ్డ ఎవరైనా గెలిస్తే బాగుంటదని నేను అనుకుంటున్నా అని చెప్పింది. చెప్పడమే కాకుండా ఆమె నిజామాబాద్ లో ఉన్న తన క్యాడర్ అందరికి కూడా, ఈవెన్ అప్పటికే కేసీఆర్, కేటీఆర్ వీళ్ళెవరు ఆదేశాలు లేవు, తన క్యాడర్ అందరికి కూడా మీరు ప్రసన్న హరికృష్ణకు అనుకూలంగా పనిచేయండి అని ఆమె ఆర్డర్ ఇచ్చేసింది. ఎందుకంటే ఆమె ఉద్దేశం బీజేపీ కూడా గెలవకూడదు, బీజేపీ ఆమెను జైల్లో పెట్టింది. కాబట్టి ఈ కవితకు సంబంధించి ఒక విధంగా ఇప్పుడు మనం చూడొచ్చు ఆ ఫోటోలో కవిత ఆ పక్కన ఉంది ప్రసన్న హరికృష్ణ భార్య. సో ఎలక్షన్ కు కరెక్ట్ గా 1 డే ముందు ప్రసన్న హరికృష్ణ భార్యను వేములవాడ దేవస్థానంలో నిన్న కవిత దర్శనం చేసుకున్నారు. నిన్న మహాశివరాత్రి సందర్భంగా ఎలక్షన్ కు 1 డే బిఫోర్ గా. సో అక్కడికి కవిత నిన్న వేములవాడ దేవస్థానానికి వెళ్ళినప్పుడు ప్రసన్న హరికృష్ణ భార్యను పిలిపించుకున్నారు.
వేములవాడ దేవస్థానంలోకి. పిలిపించుకొని ఆమెతో ఫోటో దిగారు. సో దట్ ఏం సింబల్ పంపారు, కవిత ఈజ్ విత్ హరికృష్ణ, ప్రసన్న హరికృష్ణ. కవిత భార్య ప్రసన్న హరికృష్ణ భార్యను కలిశారంటేనే అక్కడ అర్థం ఏంటంటే కవిత ఈజ్ విత్ ప్రసన్న హరికృష్ణ అని చెప్పి బీఆర్ఎస్ క్యాడర్ కి ఇండైరెక్ట్ గా మెసేజ్ పంపారు. ఇప్పుడు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ కు సంబంధించి కవితకు ఎందుకు గ్రిప్ ఉంటుందంటే నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ దీని కిందకే వస్తుంది. ఓకే. సో ఇక్కడ అంతా విస్తృతంగా ఆమె తిరిగారు కాబట్టి ఆమె క్యాడర్ కి 4-5 రోజుల క్రితమే చెప్పడం, నిన్న ప్రసన్న హరికృష్ణ భార్యతో వేములవాడ దేవస్థానంలో స్ట్రాటజిక్ గా ఫోటో దిగడం, దీనివల్ల గేమ్ చేంజ్ అయిపోయి బీఆర్ఎస్ క్యాడర్ అప్పటి వరకు కూడా మేము ఎవరికి సపోర్ట్ చేయాలి ఏం వాళ్ళ క్లారిటీ లేదు. బీఆర్ఎస్ కూడా క్యాడర్ ఉంది కదా, నిజానికి బీజేపీ కంటే కూడా ఎక్కువ క్యాడర్ బీఆర్ఎస్ కు ఉంది. సో అక్కడ ఏం జరిగిందంటే ఒక సింబాలిక్ గా వెళ్ళిపోయింది. అందుకని నేను అంటున్నాను కవితని ఇక్కడ గేమ్ చేంజర్ అని చెప్తున్నాను. కవిత చేసిన ఈ స్ట్రాటజిక్ డిసిజన్ వల్ల చాలా మంది తప్పు పడుతున్నారు లాస్ట్ కొద్ది రోజులుగా. కవిత బీసీ ఉద్యమం లేకపోతే దళిత బంధుకు సంబంధించిన ఉద్యమాలు తీసుకున్నారు, ఆమె వేరే డైరెక్షన్ లో వెళ్తున్నారు, కేసీఆర్ డైరెక్షన్, కేటీఆర్ డైరెక్షన్, కవిత డైరెక్షన్ అని చెప్పారు. కానీ నిజానికి ఆమె సెన్స్ చేశారు ఇక్కడ. ఇవాళ ప్రసన్న హరికృష్ణ గెలిచినా గెలవకపోయినా ఒకవేళ రెండో స్థానంలో ఉన్నా సరే దట్ క్రెడిట్ గోస్ టు మనం కవిత అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రసన్న హరికృష్ణ సెన్స్ చేసి బీసీ బీట గెలిస్తే బాగుంటది, కాంగ్రెస్ బీజేపీకి అయితే మేము గెలవాలని కోరుకోవట్లేదని జవాబు చెప్పారు. ప్రసన్న హరికృష్ణ భార్యను కూడా వేములవాడ దేవస్థానంలో నిన్న ఒకరోజు ముందు కలిసి సింబాలిక్ గా చేశారు. చేసిన తర్వాత బీఆర్ఎస్ అధిష్టానం కూడా రియాక్ట్ అయ్యి లాస్ట్ 2-3 డేస్ గా ఇవాళ మీరు చూడండి నమస్తే తెలంగాణ పత్రికలో మొదటి పేజీలో ప్రసన్న హరికృష్ణ కోటేయండి అని చెప్పి యాడ్ ఇచ్చారు. నిజానికి డబ్బులు లేవు పాపం ప్రసన్న హరికృష్ణ దగ్గర, ఎందుకంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఫ్రీగా వేశారు. అది సరే మనం దాని గురించి చెప్పకూడదు కానీ వివరంగా చెప్పకూడదు కానీ ఫ్రీగానే వేశారు. ఇప్పుడు ఎందుకంటే బీఆర్ఎస్ కి ఏంది, బీజేపీ గెలవద్దు, కాంగ్రెస్ గెలవద్దు. సో బీఆర్ఎస్ ఇక్కడ గేమ్ చేంజర్ అయింది. కవిత దాని ముందుగా అందరికంటే ముందుగా రాజకీయ పరంగా సెన్స్ చేసి ఆమె ఎట్లాగో బీసీ ఉద్యమం చేస్తున్నారు, పూలేకు సంబంధించిన సదస్సులు పెట్టారు, 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పారు. చెబుతూనే ఇవాళ ఆమె చేసిన చర్య వల్ల బీఆర్ఎస్ క్యాడర్ అందరికి కూడా మెసేజ్ వెళ్ళింది. సో ప్రసన్న హరికృష్ణ ఒక్కసారిగా దూసుకొచ్చారు. ఎవరి ప్రసన్న హరికృష్ణ అని ఇప్పుడు గ్రాడ్యుయేట్ తో సంబంధం లేని హైదరాబాద్ వాళ్ళు కూడా సెర్చ్ చేసే పరిస్థితుంది. గెలిచినా గెలవకుండా ఇప్పుడు తీన్మార్మలని ఉన్నాడు. నిజానికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకుండా ఇండిపెండెంట్ గా గెలిచేవాడేమో వరంగల్, ఖమ్మం, నల్గొండలో. తీన్మార్మలకు ఒక 5-6 సంవత్సరాలుగా బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, 10 సంవత్సరాలుగా జర్నలిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో ఆయన రోజు క్యూ న్యూస్ నోన్ ఫిగర్ ఎవ్రీబడి. బట్ ప్రసన్న హరికృష్ణ ఒక బాటనీ లెక్చరర్ గా పనిచేసి ఒక 2-3 మంత్స్ వరకు కూడా ఎవరికి తెలియని వ్యక్తి వాళ్ళు అక్కడ ఈ ఎలక్షన్ డిసైడ్ చేసే స్థాయికి ఎదిగారు. సో దానిలో ఇప్పుడు కవిత కీలకంగా పాత్ర పోషించింది. కవిత బాగా దాన్ని సెన్స్ చేసింది. ఒకవేళ మనకు బయట ఉన్న నెక్స్ట్ ప్లే చేద్దాం. 2-3 డేస్ బ్యాక్ ఆ బయట ఉంటుంది బీసీ బిడ్డని ఎన్నికల్లో గెలిపించాలని. సో ఆ విధంగా గేమ్ చేంజర్ అయింది. ఇక పోటీ ప్రధానంగా మనకు కనబడుతుంది ముగ్గురు మధ్య. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, ప్రసన్న హరికృష్ణ, మూడోది అంజిరెడ్డి. అయితే మనకు నెట్వర్క్ అందిస్తుంది. ఇప్పుడు మనం ఏదో టీవీ స్టూడియోలో కూర్చొని అనాలిసిస్ చేయడమే కాదు, మనం మన రిపోర్టర్స్ దగ్గరికి వెళ్ళబోతున్నాం, గ్రౌండ్ రిపోర్టర్స్ దగ్గరికి. గ్రౌండ్ రిపోర్టర్స్ మన కరీంనగర్ లో